జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నాన్న, వెళ్ళక తప్పడం లేదు. నన్ను క్షమించు. అమ్మో, ముహూర్తం సమయానికి నేను అక్కడ ఉండాలి. బయటికి వచ్చేసా. గోడ యువతల ఉన్నాను. వస్తున్నా. చెప్పేసి రాజుగా. నేను మర్చిపోవాలనుకున్న గతం నీడలా నన్ను ఎందుకు వెంటాడుతుంది? తప్పదా? తప్పదు. రా. ఇంత దాకా వచ్చాక వెనకడుగేస్తామా ఏంటి? రా. మీకు కొంచెం కూడా టెన్షన్ గా లేదా? నీకుందా? మీకు ధైర్యం చాలా ఎక్కువ. అయ్యో, త్వరగా బండితి. మా నాన్న లేచారంటే అంతే సంగతులు. అమ్మో, నాన్న లేచారు. అన్నంత పని అయింది. మా నాన్న లేచేశారు. సమాధి చెయ్యాలనుకున్న చేదు గతం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? అమ్మయ్యా, నాన్న వెళ్ళిపోయారు. దా. అమ్మాయి గారు, తొందరగా అమ్మాయి గారు, తొందరగా. అమ్మాయి గారు, ఒక్కసారి ఆలోచించండి అమ్మాయి గారు. స్టార్ట్ చేసి త్వరగా వెళ్ళవయ్యా. వెళ్ళు. త్వరగా గుడికి పోని, ముహూర్తం టైం అయిపోతుంది. హలో, ఏంటి ఇక్కడే ఉన్నావు? పదా. అసలు మీకు ఏమాత్రం టెన్షన్ లేదేంటండి? నేనేమో టెన్షన్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాను. అదే మీరు అలా చేయడం. చాలే ఆపు, పద వెళ్దాం. అమ్మాయి గారు, ఎక్కడికండి? చివరిసారి ఆలోచించండి. నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. ఎవరైనా చూస్తే? ఇంతవరకు వచ్చాక ఎవరు చూస్తే ఏంటి? ముహూర్తం టైం అయిపోతుంది. త్వరగా రా. ఏంటమ్మా లేటు? ఎగ్జామ్ ఉంది కదా, కూర్చొని తిను. కడుపు నిండా తింటేనే ఎగ్జామ్ బాగా రాయగలవు. తిను. అయ్యో, ఏమైంది తమ్ముడు? అక్క, ఒక పొలానికి చీడ పడితే ఆ పంట బాలేకపోతే రైతు పట్టించుకోలేదంటారు. అలాగే ఒక ఇంట్లో ఎవరైనా చదవకపోతే ఆ ఇంటి పెద్దనే అంటారు పట్టించుకోలేదు అని. నేను ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని. నా ఇంట్లో వాళ్ళే ఫెయిల్ అయితే పలానా విద్యాశాఖ మంత్రి కూతురు ఫెయిల్ అయిందనే న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ లో వస్తుంది. ప్రతిపక్షాలు కూడా నా పరువు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే ఒకరికిచ్చి పెళ్లి చేస్తే పలానా వాళ్ల భార్య అనే దృష్టితోనే చూస్తారు. ఫెయిల్ అవడం అనేది నా జీవితంలోనే లేదు. చదువా
పెళ్ళా? ఎవరి జీవితాలు వాళ్లే నిర్ణయించుకోవాలి. చెప్పక్క. పెద్దయ్య, అమ్మాయి గారికి పెద్ద క్లాస్ తీసుకునేలా ఉన్నారు. ఆపకపోతే గట్టిగా తిట్టేస్తారేమో. పెద్దయ్య, ప్రెస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. పద వెళ్దాం. కూర్చో రూపా, టిఫిన్ చేయి. వద్దు పిన్ని, ఈ రోషానికి ఏం తక్కువ లేదు. ఆ తండ్రి కూతుర్నే కదత్తా. అమ్మా రూపా, తినకుండా వెళ్తున్నావేంటి రూపా? ఆ పాప పౌరుషం తినేసిందిలే. ఇదిగోండి అమ్మాయి గారు. ఏమనుకుంటున్నావు? ఏ విషయంలో? నీ విషయం. అర్థం కాలేదు. నాకు కూడా అర్థం కాలేదు. అసలు నీకు నువ్వు పెద్ద గొప్ప అనుకుంటున్నావా? మనల్ని మనం తెలివి తక్కువ వాళ్ళమా అనుకోం కదా. అసలేంటి నీ ధైర్యం? బంగారం లాంటి అవకాశం. నాన్న కాళ్ళను తాకి ఆశీర్వాదం పొందాలనుకున్నాను. నిన్నెవరు పెన్ క్యాప్ తీయమన్నారు? అరే, నేనెంత తెలివిగా ఆలోచించి ప్లాన్ చేశానో తెలుసా? పెద్దయ్య గారి మూడేం బాలేదు అమ్మాయి గారు. కోపంగా ఉన్నారు. ఉంటే కొట్టేవారా? కొడితే కొట్టని, మా నాన్నే కదా, నీకేంటి? నాన్న కాళ్ళకి దండం పెడితే నాకు కొండంత ధైర్యం వచ్చేది. ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయేది. ఎగ్జామ్ బాగా రాసేదాన్ని. అంతా నీ వల్లే. ఒక మాట అన్నా కొట్టినా మీరు ఎగ్జామ్కి ముందు డిస్టర్బ్ అవ్వకూడదనేదే నా ఆలోచన అమ్మాయి గారు. ఈ రోజు నాకు ఎగ్జామ్ ఉంది, అసలే ఫిజిక్స్. అమ్మాయి గారు, మీరు చదువుతున్న... డోంట్ డిస్టర్బ్ మీ. నేను చెప్పేది కొంచెం వినండి అమ్మాయి గారు. నో నో, వినను గోక వినను. నువ్వు అసలు నాతో మాట్లాడుకో. ఈరోజు ఎగ్జామ్ ఇది కాదు కదా. అమ్మాయి గారు ఈ సబ్జెక్ట్ ఎందుకు చదువుతున్నారు? అమ్మాయి గారు, అది... మాట్లాడొద్దన్నానా? త్వరగా కాలేజ్ పోని. అమ్మాయి గారు, నేను నీతో మాట్లాడడం లేదు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఎగ్జామ్ లో ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సిద్ధంగా ఉండండి. ఆ మాత్రం మాకు తెలుసులే. నేను పెద్దయ్య గారి దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ అయ్యే లోపు వచ్చేస్తాను. నేనే రమ్మనట్లేదు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏది ఏం జరిగినా ఎప్పుడు ఏదొచ్చినా మీరు క్లాస్లో విన్నవే చదువుకున్నవే అన్ని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ రాసే ముందు కళ్ళు మూసుకొని కాన్ఫిడెన్స్ తెచ్చుకొని రాయండి. వెళ్ళమన్నానా? రూపా, ఎలా రాసావ్? అయినా అలా ఎలా అనుకున్నావు? ఏదో రాశానులే, వదిలే వరలక్ష్మి. అదిగా అన్నయ్య వచ్చాడు. అన్నయ్య, నేను వెళ్తున్నాను. నన్ను తీసుకెళ్ళడానికి నాన్న వస్తానన్నారు. సరే అమ్మా. బాయ్ రూపా. బాయ్. అమ్మాయి గారు, ఎలా రాశారు? నీకన్నీ తెలుసు కదా. ఈ రోజు కెమిస్ట్రీ కాదని తెలుసు, అదే నేను చదువుతున్నానని తెలుసు. నాకు చెప్పాలిగా. నేను చెప్తూనే ఉన్నాను అమ్మాయి గారు, మీరే వినలేదు. వినకున్నా గట్టిగా అరిచి చెప్పాలి. చెప్తుంటే చెవులు మూసుకోను కదా. నూకరాజు. నన్ను అలా పిలవకండి అమ్మాయి గారు. నా పేరు రాజు, అంతే. నూకరాజు, 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 నూకరాజు. నేను ఇలాగే పిలుస్తా. నేను ఎంత ట్రై చేసినా మీరే చెప్పనివ్వలేదు. ఇంతకీ ఎగ్జామ్ ఎలా రాశారు? నాతో ఏం మాట్లాడుకు. బాగానే రాసుంటారు. మీరు చదువుకున్నవేగా. నువ్వు వెళ్ళు. నేను నీతో రానుగాక రాను. మీరు తప్పకుండా నా కారులోనే రావాలి. రానని చెప్తున్నానుగా. మిమ్మల్ని తొందరగా ఇంటికి తీసుకురమ్మని మీ అత్తయ్య గారు ఫోన్ చేశారు. అత్త ఫోన్ చేసిందా? ఎందుకు? ఈరోజు మీకు పెళ్లి చూపులంట. ఈ పెళ్లి చూపులు ఎలాగైనా ఆపాలి. నేను ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళలేను.
ఇన్నాళ్ళు నాన్న ప్రేమని ఎలాగూ పొందలేదు. నేను పెళ్లి చేసుకుంటే జీవితాంతం నాన్న ప్రేమకు దూరం అవుతాను. నాన్న మనసులో ఎలాగైనా నేను స్థానం సంపాదించుకోవాలి. ఆపండి, 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 ఆపండి. ఏంటమ్మా ఏమైంది? సార్, మినిస్టర్ గారింటికి పెళ్లి చూపులకు వెళ్ళేది మీరే కదా? అవును, అయితే లేదు సార్, మీరు ఆ పెళ్లి చూపులకి వెళ్ళొద్దు. ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వెవరు చెప్పడానికి? లేదు సార్, దయచేసి నా మాట వినండి. మీ మంచిగా చెప్తున్నాను. ఏ వాళ్ళ ఫ్యామిలీ మంచిది కదా? అయ్యో, వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది సార్. మరి మినిస్టర్ గారు అవినీతి పరుడా? ఆహా, మినిస్టర్ గారు చాలా మంచివారు సార్, మంచి పేరుంది. మరి ఇంకేంటమ్మా ప్రాబ్లం ఏంటి? ఆ అమ్మాయికి ఏమైనా ప్రేమ వ్యవహారాలు లాంటివేవైనా? చిచ్చి, అలాంటివే లేవండి. మరి పెళ్లి చూపులకి వెళ్ళొద్దని ఎందుకంటున్నావమ్మా? ఆ అమ్మాయి మీ ఇంటి కోడలుగా సరిపోదు సార్. ప్రాబ్లం ఏంటో చెప్పు. ముహూర్తానికి టైం అవుతుంది, తాంబూలాలు తీసుకోవాలి. మినిస్టర్ గారి సంబంధం అని ఆనందంగా వెళ్తుంటే మధ్యలో నీ గోలేంటమ్మా? కాదు సార్, నేను చెప్పేది వినండి. ఆ అమ్మాయికి చదువు అస్సలు అవ్వలేదు, సరిగ్గా చదువుకోదు. చదువుతో పనే ఉందమ్మా, మాకు బోల్డంత ఆస్తుంది. ఆస్తి కాదు సార్, పొద్దున్నే నిద్ర లేవదు, వంట పని చేయదు, ఇంటి పని చేయదు, పెద్దలంటే గౌరవం లేదు, ఎవరిని లెక్క చేయదు. ఆ అమ్మాయి మీ ఇంటి కోడలిగా వస్తే మీకే ఇబ్బంది అవుతుంది సార్. నా మాట వినండి, ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకోండి. అసలు నువ్వెవరవమ్మా? మొహానికి ముసుగు వేసుకున్నావు, నోటికొచ్చినట్టు చెప్తున్నావు. నీకు వాళ్ళకి ఏంటి సంబంధం? మీ మంచికే చెప్తున్నాను సార్. ఆ అమ్మాయిని చేసుకుంటే మీ అబ్బాయి లైఫ్ వేస్ట్ అవుతుంది, మీరు జీవితాంతం బాధపడతారు సార్. మీ మంచి కోసమే చెప్తున్నాను, మీరు వెనక్కి వెళ్ళిపోండి సార్. సార్, నా మాట వినండి, మీ మంచి కోసమే చెప్తున్నాను. సార్, మీరే ఆలోచించండి, దయచేసి వెనక్కి వెళ్ళిపోండి. ఏయ్, నేను ఈ పెళ్లి సంబంధం చెడగొట్టడానికి వస్తే నువ్వెందుకు వచ్చా? అమ్మాయి గారు, అసలు ఈ పెళ్లి చూపులు మీకు కాదు. ఇదేంటి, అక్క పెళ్లి చెడగొడతానని వెళ్ళింది కదా, వీళ్ళు వచ్చేసారేంటి? పెద్దన్న, పెళ్లివారు వచ్చేసారు. నమస్కారం అండి. నమస్కారం అండి, రండి. అమ్మాయి గారు జాగ్రత్త, అమ్మాయి గారు. ఒకవేళ వాళ్ళు వస్తే కంటపడకండి. ఎలా గుర్తుపడతారు? వాళ్ళతో ఉన్నప్పుడు నా మొహాన్ని చున్నీతో కవర్ చేసుకున్నాను కదా. ఎందుకైనా మంచిది, డ్రెస్ అయినా చేంజ్ చేసుకోండి. నువ్వొకడివి, అనవసరంగా టెన్షన్ పడతావు. ఏం కాదులే. ఎంపీ గారు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈ రోజు ఇక్కడికి వద్దాం అనుకున్నారు, కానీ ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ వల్ల ఢిల్లీలోనే ఉండిపోయారు. పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తారు. ఆయన రాకపోతే ఎలా? పెళ్లి కుదిర్చిందే ఆయన. అమ్మయ్యా, అయితే నా వల్ల ఈ సంబంధం చెడిపోలేదు. రూపా, హ? అక్కడే నుంచున్నావేంటి? రామా. అదిగో అమ్మాయి వస్తుంది. హాయ్. నిజానికి మా అక్క కూతురే అయినా మా ఇంట్లో పుట్టి పెరిగింది కాబట్టి మా ఇంటి బిడ్డే. ఈవిడ మా అక్క విజయాంబిక. చిన్నప్పటినుంచి నన్ను మా తమ్ముణ్ణి ప్రాణంగా చూసుకుంది. మా అక్కే లేకపోతే మేమెవ్వరం ఈ స్థాయిలో ఉండగలిగే వాళ్ళం కాదు. కూర్చోక. మీతో సంబంధం కలుపుకోవడం నిజంగా మా అదృష్టం. వీడు మా తమ్ముడు ప్రదీప్ చంద్రదేవ్. నమస్కారం. నాన్న నన్ను కూడా పరిచయం చేస్తారేమో. నా మరదలు సుమ. వాళ్ళ కూతురు పింకీ. హాయ్. అదిగో వస్తున్నాడే రాజు. నాకు పియ్యేనే కాదు, రాముడికి ఆంజనేయుళ్లాగా నాకు నమ్మిన బంటు. అటు ఇటు చూస్తున్నారు, ఇంకెవరైనా ఉన్నారా? లేకే, ఇంకొకరున్నారు. బేబీ.
ఫ్యామిలీ మెంబర్ కూడా వచ్చేసింది. ఏం చదువుతున్నావమ్మా? బిఏ చదువుతున్నానండి. మరేంటండి లక్షణంగా ఉన్న పిల్లను ఇంత చదువుతున్న అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయి ఎలా చెప్పింది? ఏమైందండి? ఒక్క నిమిషం అండి. నువ్వు ఇటు తిరిగి అమ్మాయి. నిన్నే పిలుస్తున్నారు కదా, తిరుగో. నువ్వా? ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా? ఇంతకు ముందే తెలుసు, కానీ ఇక్కడెందుకుంది? ఈ అమ్మాయికి మీకు సంబంధం ఏంటి? మా పెద్ద తమ్ముడు కూతురు. అసలేమైంది? ఇందాక పెళ్లి కూతురు గురించి చెడుగా చెప్పింది ఎవరో కాదు, ఈ అమ్మాయే. అబ్బబ్బబ్బా ఆగండి. ఆడసలు రెక్కలు ముక్కలు చేసుకుని ఇంటికొస్తే రాగానే మీ గోలేటి? మన సంతకి తిండైనా తిన్నవరా ఏటి? ఎలాడే ఎల్లు. నువ్వు రా అయ్యా, నీకు అన్నం పెడతాను రా. పాదరా అయ్యా, ఈ వేళ జ్యోతిష్కులు ఏంటి చెప్పారు చెప్తాను. నాయనా నీకోసం మన రేణుకు వండుకొచ్చినదిరా. నువ్వంటే ఎంత ప్రాణం ఆ పిల్లకి. పరీక్షలు బానే రాస్తున్నానే, ఖచ్చితంగా మంచి ర్యాంకే వస్తుంది. మా అన్నయ్యని మీ కాలేజీలోనే డొనేషన్ కట్టి చేర్పించమంటాను. నేను అడిగితే మా అన్నయ్య కాదనడ్లే. మా అమ్మని నాన్నని అడిగి లాభం లేదండి. ఇలాగే ఊరుకుంటే నేనిక్కడే ముసల్దాన్నైపోయేలా ఉన్నాను. కనీసం కట్నానికి వడ్డీ అయినా వసూలు చేసుకుపోదురుగాని రండి. మిమ్మల్ని చూసి అప్పుడే నెల అయిపోయింది. మా తమ్ముడు ఎలాగోలా మీ అప్పుకి వడ్డీ పంపించేస్తాడులేండి. ముష్టి మొహమా, నా రక్తం జలగలా పీల్చేస్తున్నావు కదే. అయ్యయ్యో, మిమ్మల్ని కాదండి, దోమని. ఒరే నాయనా, ఇవన్నీ ప్రతిరోజు ఉండే గొడవలే గాని పాప రేణుక నీకోసం ప్రేమతో వండుకొచ్చినది. తిన్నాయనా. నీ పంచన చేరి ఉంటున్నావని మేమంటే నీ కూతురికి చిన్న చూపు తమ్ముడు. అందుకే ఇంత పనిచేసింది. తల్లికి తగ్గ కూతురని తెలిసేలా చేసిందిగా. తను వెళ్లిపోయి నాకు తలవంపులు తీసుకొస్తే తన కూతురు నా తల తీసే పని చేసింది. ఆ రోజు ఇంటిని వదిలి సమాజంలో నా పరువుని తీసింది. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటూ మా అందరి పరువు తీయాలని చూస్తున్నావా? నాన్న అని పిలవడం ఆపు. ఇంకొకసారి ఈ పిలుపుని విన్నానంటే ఆడపిల్లవని కూడా చూడను. చూడు మమ్మీ, నేను 2 సార్లు పిలిచినా రాలేదు. పెళ్లి చూపులు డిస్టర్బ్ అయ్యాయని కోపంలో ఏదో అన్నారులే రూపా. అవన్నీ మనసులో పెట్టుకోకు. భోజనం చేయి. నాకొద్దు పిన్ని. తినమ్మా. తినక్క, నీకిష్టమని మమ్మీయే చేసింది. రూపా, నాకోసమైనా కాస్త తిను. సరే, నేను తినిపిస్తాను. ఆను. మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి నేనే కారణమై ఉంటాను కదా పిన్ని. నేనే ఏదో తప్పు చేసి ఉంటానేమో. అమ్మా నాన్నల మధ్య నా మూలంగా ఏదైనా గొడవ జరిగిందేమో కదా పిన్ని. ఎందుకు పిన్ని, నాకెందుకు?
అమ్మని ఆ దేవుడు నాకు దూరం చేశాడు. అమ్మ నా మూలంగా వెళ్ళిపోయిందేమో. అందుకే నాన్నకు నా మీద కోపం కావచ్చు. అమ్మ వెళ్లే ముందు నా గురించి ఆలోచించలేదా పిన్ని? రూపా, మీ అమ్మ మీద నీకెంత ప్రేముందో అంతకు 1000 రెట్లు నీ మీద తనకు ప్రేముంటుంది రూపా. అమ్మంటేనే ప్రేమ స్వరూపం కదా రూపా. నా కోసం నీ కోసం కాకపోయినా మీ అమ్మ కోసం తినమ్మా. నువ్వు తినకపోతే మీ అమ్మ మనసు బాధపడుతుంది కదా. తిను. మీ అమ్మకి నీ మనసులో ఏ స్థానం ఇచ్చావో అది అలాగే ఉంచుకో. అల్లుడు గారు వచ్చారు. రండి అల్లుడు గారు. ఏదో గ్రహం వస్తాదనుకుంటే దశమ గ్రహం వచ్చాడా? హలో మామగారు, ఎలా ఉన్నారు? ఏటి బాగుంటాం బాబు, కష్టాలు చుట్టాల్లాగా వస్తే పర్లేదు, రోజు వచ్చే పాల ప్యాకెట్ లాగా వస్తే ఏటి బాగుంటాం. ఏమండి, చికెన్ తింటారా మటన్ తింటారా? ఏం తింటారండి? అయ్యన్నీ ఏటికమ్మా బాబు, మీ అత్తగారు గుడ్డు కూర చేస్తే సిగురంత మిగిల్చకుండా మొత్తం తినేస్తారు కాదే ముచ్చాలు. చికెను మటను ఎగ్గు 3 వండండి. ఏది వద్దన్నా అత్తగారి మెతని మనసు నొచ్చుకుంటుంది కదా. నానా, తొందరగా మార్కెట్కెళ్ళి అవన్నీ తీసుకురండి. పాపం ఈయనెప్పుడు తిన్నారో ఏంటో. ఏంటి నానా ఇంకా చూస్తున్నారు? తొందరగా వెళ్ళండి. అలాగే ముచ్చాలు ఓసారి ట్రై. వస్తున్నా అయ్యా. ఏమండి, అమ్మ అన్నీ వండి పెడుతుంది, మీరు శుభ్రంగా తినండి. ఏటయ్యా? ముత్యాలు, అది చెప్పినవన్నీ తేవడానికి నా కాడ అంత డబ్బు ఏడున్నది. నీ కాడ ఏమన్నాయా? నా కాడ మాత్రం కట్లు మూలుగుతున్నాయా ఏంటి? ఆడేడు దాస్తుంటావుగా. పడ్డాయా నీ కళ్ళు? ఒకటి 2 3 ఏమున్నాయి నా కాడ? 300 కేటు వస్తాయి నా బొందా. ఎంతకన్నా యా నుంచి తెచ్చొచ్చేది? అల్లుడు ఒక్కడికి వండి పెడతా ఎల్లు. సర్నే. అమ్మో, అక్కా, చంద్ర, త్వరగా రండి అందరూ. రాక ఒకసారి ఇలా కూర్చో. పర్లేదులే. చెప్పు తమ్ముడు, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? ఏదైనా శుభవార్త? అవునక్క, ఏ సంబంధం అయితే నీ కూతురికి తప్పిపోయిందో ఆ సంబంధం ఇప్పుడు కుదిరింది. అంటే వాళ్ళు దీప్తిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారా? ఒప్పించానక్క. ఎలా ఒప్పుకున్నారు తమ్ముడు? మనకున్న 100 ఎకరాల్లో 50 ఎకరాలు దీప్తి పేరు మీద రాయమన్నారు. అందుకు నేను ఒప్పుకున్నాను. వెంటనే వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు. దాంతోపాటు ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫైల్ మీద సైన్ చేయమన్నారు. అందుకు నేను ఒప్పుకున్నాను. వెంటనే వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు. అమ్మ దీప్తి, రామా. ఎంత చల్లటి వార్త చెప్పావు తమ్ముడు. నాకు, నా పిల్లలకు నీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వడమే కాకుండా ఇప్పుడు నా కూతురు పెళ్లికి 50 ఎకరాలు రాసిస్తున్నావు. నువ్వు ఏంటి ఆడబడుచు అక్క. నిన్ను సంతోషంగా ఉంచడం నా బాధ్యత. ఏంటే? ఏంటిది? ఏది? అదే. అదేంటే? 50 ఎకరాలు రాసిస్తారట. విన్నాను కదా. ఇంట్లో ఇంకా 2 ఆడపిల్లలున్నారు. మన ఆస్తి ఇంకా 4 తరాలకు సరిపడంతుంది. అంటే 50 ఎకరాలు రాసిచ్చినా పర్వాలేదా? అలాగని పర్వాలేదని నేను అనలేదు కదా. మరి బావగారిని మీరేమి అడగరా? అక్కడ మా అక్క భద్రకాళి ఉంది. అడక్కపోతే అన్ని భద్రంగా ఖాళీ చేస్తుంది మీ భద్రకాళి. అక్క విషయంలో అడ్డుపడితే మన జీవితాలు తలక్రిందులవుతాయి. గతం మర్చిపోయావా? ఆవిడతో పెట్టుకుంటే ప్రమాదమని తెలిసే అన్నిటినీ మౌనంగా భరిస్తూ వచ్చాను. కాని మనింటి ఆడపిల్లలకు చెందాల్సిన ఆస్తి ఆవిడ కూతురు తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నానండి.
ఇలాగే పెళ్లి కోసం ఆ వంక ఈ వంక పెట్టుకుని ఇంకెంత లాగుతుందో. ఆయన ఆస్తి మొత్తం రూపకు రాసిచ్చినా సంతోషపడేదాన్ని. నా కూతురు కోసం మీరు సంపాదించింది చాలనుకునేదాన్ని. రూపని తండ్రి ప్రేమకు దూరం చేసిందే కాక. చాలేం కాపు. మనం ఇలా పక్కకొచ్చి మాట్లాడుకుంటుంటే మా అక్కకి అనుమానం వస్తుంది. రా. ఏంటో పక్కకి పిలిచి మీటింగ్ పెట్టింది మీ ఆవిడ? అదేం లేదక్క, పెళ్లి పనులు చాలా ఉంటాయి, కాంట్రాక్ట్ పనులు పక్కన పెట్టి అన్నీ మీరే చూసుకోవాలి అని చెప్తుంది. బంగారు రాజా, సోగ్గాడేసింది నాయన అన్నట్టుంటావు. ఇంకెన్ని రోజులు ఫోటోతోనే మాట్లాడుకోవాలి? నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావు? అసలెప్పుడు ఒప్పుకుంటావు? ఏమీ సమజైతలే. ఒప్పుకోవయ్యా బంగారు రాజా. రేణు, ఏందమ్మా? నీకోసమే జయించిన. ఎట్లున్నది బిడ్డా? మంచిగుంది. నువ్వేం కొన్నా సూపర్ ఉంటదమ్మా. మరి నీకోసం నగలు కొంటేనే అన్నిటికన్నా మంచివి చూసి కొంటున్నాం గదా. అసంటిది నీకెసంటోని తెచ్చి పెళ్లి చేస్తే మంచిగుంటదో, మంచిగా నువ్వెట్లా బతుకుతావో నాకు తెలియదనుకుంటున్నావా? మనకేం తక్కువ బిడ్డా? భూముల్లేవా, జాగల్లేవా, ఇండ్లు లేవా, పైసల్లేవా? అందరిండ్లల్లా ఆడపిల్ల ఎదిగిందంటే సంబంధాల కోసం ఎతుకుతుంటారు. మనకేమో సంబంధాలు ఎతుక్కుంటొస్తున్నాయి. నీకు బయట దేశాల నుంచి మంచి మంచి సంబంధాలు వస్తంటే నువ్వేమో మన ఇంట్లోనే కిరాయికున్న పిల్లగాన్ని లవ్ చేస్తున్నానంటవేందే? నీకేం కర్మ? పోనీ ఒక్కడే కొడుక అంటే అది కాదాయే. పెద్ద కూతుర్ని కట్నం ఇచ్చి పంపకుండా ఇంట్లోనే పెట్టుకుండ్రు. ఇంకో పిల్లని సాధివించలే, పెండ్లి చేయలే. ఇక వాళ్ళ అయ్యి అయితే నాయా పైసా పంజేయుడు. ఇక నిన్నేం పెట్టి పోషిస్తాడు బిడ్డా? వద్దు, వాణ్ణి మర్చిపో. నువ్వేం చెప్పవేంది నాయనా? ఒక్క చిట్టి వేసే దిక్కులేనోళ్ళకి 10 చిట్టీలు నడిపే మనసుంటోళ్ళకి పొత్తు ఏడ కుదురుద్ది బేటా. ఇవన్నీ మీకోసం స్పెషల్ గా తెప్పించాం మేడం. ఇవి కొత్త మోడల్ మేడం, ఇప్పుడే మార్కెట్ నుంచి తెప్పించాం. నువ్వు తీసుకోవేంటి పిన్ని? నువ్వే పింకీ, మీకు నచ్చినవి తీసుకోండమ్మా. ఇది నీకు బాగుంటుందక్కా. పెళ్లి మీకా నా కూతురికా? అంత పెద్ద హారం నీకెందుకే? ఇవి సింపుల్ గా బాగుంటాయి, తీసుకో. నాకవి నచ్చలేదు అత్తయ్య. నాకేమీ అక్కర్లేదు. వీటిలో పింకీకి ఏది నచ్చితే అదే తీసుకుంటుంది. నాకు ఇది నచ్చింది, అది నేను తీసుకున్నాను. ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి కదా వదినా. పింకీ, నీకు ఇది నచ్చింది కదా, తీసుకో. ఒకసారి మెల్ల వేసుకుని చూసుకుంటాను. నా కూతురికి నచ్చిన నగని ఆ పిల్ల కుంకకిచ్చేస్తావా? మధ్యలో నీ పెత్తనమేంటే? ఇవాళ నీ అంతట నువ్వే నాకు మంచి అవకాశం దొరికేలా చూసా. ఈ పాటికి వెళ్ళిపోవాలి. మామయ్య, అత్తయ్య ఎక్కడ? ఏండే ఏడో ఉంటా చూడు. అత్తయ్య ఎవరు? తయారైపోతాయి. ఇక్కడున్నారా? రా తల్లి,
ఏటి గుండుంచా ఎంత భక్తమ్మా నీకు? ఇవాళ మా అమ్మ దుర్గమ్మ గుడి కాడ నా కోసం పూజ చేయించింది అత్తయ్య. రాజు డ్రెస్సే కదా, నేను చేస్తాను, మీరు జరుగుండ్రి. నీకెందుకమ్మా ఇవన్నీ? నా పెండ్లైనాక ఈ పనులన్నీ నేనే చేయాలి కదా అత్తయ్య. నాను ఆ రోజు కోసం ఎదురు చూస్తా ఉన్నాను. ఇదిగోండి ప్రసాదం, అందరికి పంచిపెట్టండి. నా బంగారమే. హ, ఈ టైంలో ఇంకెవరు అయి ఉంటారు? పై ఇంటి రేణుకే అయి ఉంటుంది. హ. హ? అమ్మాయి గారా? నేను నీకెప్పటికీ థ్యాంక్స్ చెప్పననుకున్నాను, కానీ ఇవాళ చెప్పాల్సొచ్చింది. చాలా థ్యాంక్స్. ఎందుకు అమ్మాయి గారు? చీర తెచ్చినందుకు. అది నేను తెచ్చి ఇవ్వడం ఏంటి అమ్మాయి గారు? పెద్దయ్య ఇవ్వమంటేనే ఇచ్చాను. మా నాన్న నా కోసం చీర పంపించారంటే అందుకు కారణం నువ్వే అయ్యుంటావు. ఆయన్ని నువ్వు తప్ప మా ఇంట్లో ఎవ్వరూ కన్విన్స్ చేసే ధైర్యం చేయలేరు. ఎలా అయితేనే మీరు బాధపడకుండా చేయగలిగాను కదా అమ్మాయి గారు. నువ్వెప్పుడొచ్చావు వరాలు? వాటర్ ఇద్దామని వచ్చాను. ఎప్పుడు నాతో చాటింగ్ చేసే రూపా ఇవాళ నీతో చాటింగ్ చేస్తుందేంటో ఆశ్చర్యంగా ఉందే. అమ్మాయి గారికి పెద్దయ్య చీర కొన్నారంట. ఆ సంతోషాన్ని నాతో షేర్ చేసుకుంటుందంతే. తిన్నావా? ఇప్పుడే తిన్నాను అమ్మాయి గారు. అమ్మాయి గారా? అయినా రాజు నన్ను అమ్మాయి గారు అన్నాడా, లేక నన్నే అనుంటాళ్లే. నన్ను కూడా ఆ మినిస్టర్ బిడ్డ అమ్మాయి గారు లెక్కనే చూస్తుండా. అన్నయ్య, ఇప్పుడు నువ్వు చేసింది రేణుకి. అవునా? అమ్మాయి గారు అనుకుని రిప్లై కూడా ఇచ్చానే. పర్లేదులే అన్నయ్య, నీ నుంచి రిప్లై వచ్చిందంటే రేణు కూడా సంతోషపడుతుంది. ఏం డూయింగ్ హీరో? నిద్ర వస్తుంది. గుడ్ నైట్. అప్పుడేనా? ఇంకా జరసేపు చాటింగ్ చేస్తే ఏమైతుందబ్బా? రాజు రిప్లై ఇచ్చిండంటే మెల్లమెల్లగా దారిలో పడుతుండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.